స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2025 జనవరి మకర సంక్రాంతి, పుష్య పౌర్ణమి అన్నీ కలిసి వచ్చాయి. ఆ రోజు మొదలుగా ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా కుంభమేళా ఉంది. అందున ఈ సంవత్సరము అయితే ఈ కుంభమేళా గురించి మరికొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. కుంభమేళా నిర్వహించేటప్పుడు చాంద్రమానాన్ని అనుసరించి జ్యోతిష్ శాస్త్ర చక్రం మేషరాశి నుండి మీనరాశి వరకు, రవి చంద్రుల కలయికలు, రవి బృహస్పతి చంద్రుడి యొక్క పరిస్థితి గతిని బట్టి, యుతిని బట్టి ఇక్కడ కుంభమేళాన్ని నిర్వహించడం జరుగుతుంది. రవి ప్రతి మాసంలోనూ ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అలా సంచారం చేస్తున్న సమయంలో కొన్ని రాసుల్లోకి ప్రవేశించినప్పుడు మనకి ఇక్కడ కుంభమేళాలు కానీ, గురువు సంచారం చేసేటప్పుడు పుష్కరాలను కానీ, చంద్రుడిని అనుసరించి చాంద్రమాన తిథులను అనుసరించి కొన్ని ముఖ్యమైన ముహూర్త సమయాలు కానీ మనం నిర్ణయించడం జరుగుతుంది. అంతేకాకుండా కుంభమేళాలు మనకి అనాదిగా ఆదిశంకరాచార్యుల వారి దగ్గర నుంచి కూడా నిర్వహించడం జరిగిందని పూర్తిగా పురాణ చరిత్రలు చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా పూర్ణ కుంభమేళాలు 12 సార్లు పూర్తయిన తర్వాత 144 అంటే 12 సార్లు 12 × 12 144 సంవత్సరాల తర్వాత వచ్చే మహాకుంభమేళాని మాత్రం అలహాబాద్లోనే నిర్వహిస్తారు. మన భారతదేశంలో అనేక పుణ్యతీర్థాలు క్షేత్రాలతో సమ్మిళితమైన కర్మభూమి మనది. అతి గొప్పదైన మన భారతదేశంలో మనం జన్మించడం చాలా విశేషమని కూడా మన అదృష్టంగా భావించవచ్చు. కుంభమేళా సమయంలో ముఖ్యంగా 4 స్థానాలలో మాత్రమే ఈ కుంభమేళాన్ని నిర్వహిస్తారు. మనం 12 ఏళ్లకు ఒక్కసారి పుష్కరాలు నిర్వహించేటప్పుడు ఒక్కొక్క నదిలోనూ చేస్తూ ఉంటాం. అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు గురుగ్రహం యొక్క సంచారం జరిగేటప్పుడు ఇవి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ 2025లో మే నెలలో మనకి సరస్వతీ నది పుష్కరాలు వస్తున్నాయి. అంటే గురుడు మిథున రాశిలోకి సంచారం చేస్తాడనమాట. ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే మన నదీ తీర్థ జలాల్లో ఒక రకమైన కాస్మిక్ ఎనర్జీ, విద్యుత్ శక్తి, అలాగే దేవతా అనుగ్రహ శక్తి ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకనే భారతదేశ క్షేత్రంలో, మన భారతదేశం కాదండి, మన భారత క్షేత్రంలో ఉన్న తీర్థాలలో, జలతీర్థాలలో పూర్తిగా దైవీకమైన శక్తి ఉన్నందున మనకి ఇటువంటి పుష్కరాలు, ఇటువంటి కుంభమేళాలు, మహాకుంభమేళాలు, అర్ధ కుంభమేళాలు నిర్వహించి ప్రజలందరూ కూడా తమ తమ స్థాయిలను కూడా మరిచిపోయి అందరూ కూడా కలిసిమెలిసి చక్కగా మేళాలకు వెళ్ళి స్నానాలు చేసి తమ పెద్దలకు సద్గతులు సంప్రాప్తించేలా చేసుకుని దాన ధర్మాలు చేసి వస్తారు. ఈ కుంభమేళాలు మనకి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ల్లో మాత్రమే జరుగుతాయి. ఎందుకనగా పురాణ కథ ప్రకారం మరియు మత్స్య పురాణం ప్రకారం, విష్ణు పురాణ చరిత్రల ప్రకారం ఇక్కడ క్షీరసాగర మదన సమయంలో అమృతం ఆవిర్భవించినప్పుడు, దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు జగన్మోహిని అవతారంలో ఆ కుంభాన్ని, అమృతంతో కలిసి ఉన్న కలశాన్ని, ఆ కుంభపాత్రను తీసుకుని జగన్మోహిని అవతారంలో ఉన్న విష్ణువు పరిగెడుతున్న సమయంలో ఈ 4 ప్రదేశాలలోనూ కూడా అమృత బిందువులు పడినట్టుగా మనకి పురాణ చరిత్రలు చెప్తున్నాయి. ఆ కథను అనుసరించి వారి యుద్ధంలో, దేవదానవుల యుద్ధంలో దేవతలు గెలిచినందుకు గాను ఇక్కడ బిందువులు పడిన సమయంలోనూ ఈ 4 ప్రాంతాలలోనూ కూడా పూర్తిగా కుంభమేళాన్ని నిర్వహిస్తారు. అంతేకాకుండా కుంభం అనగా కలశము, కుండ, దానితో పాటు మేళ అంటే కూటమి, కలయిక, జాతర, ఇలా అర్థాలన్నీ కూడా మనం తీసుకోవచ్చు.
ఎప్పుడైతే అంతా ఉన్న ఆ కలశ పాత్రను తీసుకుని జగన్మోహిని అవతార రూపంలో ఉన్న విష్ణువు పరిగెడుతున్న సమయంలో పడిన బిందువులు కాబట్టి ఇక్కడ ఈ నదీ జలాలన్నీ కూడా పూర్తిగా అత్యంత దైవీక శక్తి కలిగి, అత్యంత విద్యుత్ శక్తి కలిగి, కాస్మిక్ ఎనర్జీ కలిగి, అమృతత్వంతో కూడిన దైవతం సంబంధమైన జలం కాబట్టి వీటికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అప్పటి నుంచి ఈ కుంభమేళాలు నిర్వహించడం అనేది జరుగుతోంది. ఇంకాను సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, గురువు వృషభంలో సంచారం చేసేటప్పుడు ప్రయాగంలోను, రవి గురువు కలిసి వృచ్చికంలో కలిసి ఉన్నప్పుడు ఉజ్జయిని నందు, అలాగే సూర్యుడు గురువు సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లోని త్రయంబకేశ్వరంలోనూ కూడా ఈ కుంభమేళాలు అత్యంత విధి విధానంగా నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా కుంభమేళాలు 4 ఏళ్లకు ఒకసారి వస్తూ ఉంటే, అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకు వస్తుంది, పూర్ణ కుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. అంతేకాకుండా దేవతలకు 12 రోజులు, మనకి 12 సంవత్సరాలు, మనకి దేవతలకి 12 రోజులు. ఎందుకంటే ఈ లెక్క చూడండి, ఉదాహరణకి మనకి ఒక సంవత్సర కాలం చాంద్రమానాన్ని అనుసరించి ఉగాది నుంచి ఉగాది వచ్చే వరకు, ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పగలు 6 నెలలు 1 రోజు వాళ్ళకి, అలాగే దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా దక్షిణం అంతా కూడా వాళ్ళకి 1 రోజు రాత్రి. బ్రాహ్మీ ముహూర్తము ధనుర్మాసంలో వారికి వస్తుంది. అంటే మన సంవత్సరం 365 రోజులు వారికి 1 రోజు 1 పగలు అన్నమాట. ఇలా కల్పాంతరాలన్నీ కూడా లెక్కలు పెడతారు. అంతేకాకుండా ఈ 12 సంవత్సరాలతో సమానమైనటువంటి ఈ కాలంలో పవిత్ర నదీ స్నానం చేసినట్లయితే చాలా మంచిది. ఇంకా కూడా చెప్పాలంటే శాఖా పూర్ణిమ, మన రేపు వచ్చే పుష్య పూర్ణిమ, శాఖా పూర్ణిమ, మకర సంక్రాంతి అండి, రవి సంక్రమణం. ఇది మామూలుగానే జలాలన్నీ శుద్ధమై ఆ రోజున స్నానాలు చేస్తాం. ఇంక ఇది ఆ స్నానం చేస్తే ఈ పవిత్ర సంగమంలో, గంగా యమున త్రివేణి సంగమంలో ఇంకా విశేషమైన పవిత్రత చేకూరుతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే కుంభమేళా జరుగుతున్న సమయంలో గంగా యమున త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తారో, అదే కాకుండా పవిత్ర నదీ జలాలు కలిగిన అన్ని ప్రదేశాలలోనూ, అంటే గంగా, గోదావరి, కృష్ణ, నర్మదా, పెన్నా నది, తుంగభద్రా నది, కావేరి జలాలు, గోస్తని నది, ఇలా ఉపనదులు అన్నీ కూడా, మంజీరా నది, మూసీ నది, అన్ని నదులు కూడా దైవత్వం కలిగి ఉంటాయండి కుంభమేళా సమయంలో. ఒక్క గంగా యమున త్రివేణి ఉండడం వేరు, అమృత బిందువులు పడి, కానీ ఇవి కూడా ఈ సమయంలో చాలా చక్కటి దైవీక శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఉన్నవారు అక్కడ కూడా మీ నదుల్లో స్నానం చేసి ఆ గంగా యమున త్రివేణి సంగమ ధ్యానం చేసుకుని కుంభమేళా యొక్క పవిత్రతను తలుచుకుని 3 మునకలు వేస్తే మీరు అక్కడికి వెళ్ళొచ్చినంత ఫలితం జరుగుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళం అయిపోయామనో, లేకపోతే అంత రష్లో వెళ్ళలేమనో అందరూ కూడా మానేస్తూ ఉంటారు. అది ఒకటి. ఇక రెండవది ఏంటంటే దాన ధర్మాలండి. ఈ సమయంలో చేసే దాన ధర్మాలు చాలా విశిష్టమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మనకి పుష్కరాలకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్పబడింది, కానీ ఇక్కడ ఈ కుంభమేళాకి ఇవన్నీ కనుక ఎవరైనా చెప్తే ఇవి సృష్టించబడ్డవే కానీ ఇవి పెద్దగా మనకి పురాణాల్లో కూడా చెప్పలేదు. పురాణాల్లో 40 రోజుల్లో జరిగే ఈ కుంభమేళాకి మొత్తం కూడా అన్నదానం, గోదానం, భూదానం, అన్ని దానాలు కూడా చెప్పబడ్డాయండి. వాళ్ళు యాత్రికులకి ఏదైనా సదుపాయాలు కలగజేయడం ఇలాంటివన్నీ చేస్తే మానవ సేవే మాధవ సేవగా మనకి ఇక్కడ ధర్మం నిర్వర్తించుకోమనే కుంభమేళా తరపున చెప్పబడుతోంది. ఇక ఇందులో అతిపెద్ద విశేషం ఏంటంటే లక్షల మంది నాగసాధువులు వస్తారు, అఘోరాలు వస్తారు. వీరందరూ కూడా ట్రైన్లు, బస్సులు, బెంచ్ కార్లు, విమానాలు వేసుకురారండి. ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, పలానా కుంభమేళ, పలానా చోట, పలానా పుష్కర స్నానం, పలానా చోట. చీమల దండులా వచ్చి పడిపోతారండి వాళ్ళందరూ కూడాను, చీమల దండు. నిజంగా వాళ్ళు చేసేది తపస్సుకి, శివుడిని చూడాలనే ఇదితో వాళ్ళు చేసే జపం, తపం, యోగ సాధనలు అన్నీ కూడా వాళ్ళందరూ చేసేది ఎవ్వరికీ తెలియవు. మన ఇంట్లోకి వచ్చి మేము మీ ఇంట్లో పూజ చేస్తాము,
మీకు ఇది జరుగుతుంది, నా దగ్గర అఘోరీ శక్తి ఉందని వాళ్ళు చెప్పరు. నిజమైన నాగసాధువులు అఘోరీలు బయటికి రారండి. వాళ్ళు అసలు వాళ్ళ తపస్సాధనలే వేరుగా ఉంటాయి. ఒక్కసారిగా జనాన్ని చూసేటప్పటికి కూడా వాళ్ళు అప్పుడప్పుడు కొద్దిగా మీదకొచ్చినట్టు మాట్లాడడము, అరవడం అది కూడా చేస్తారని కూడా నేను కుంభమేళాల్లో వెళ్ళిన వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళందరూ ఎక్కువైపోతారు ఆ తపస్సాధనకి. వాళ్ళందరూ కూడా ఆ కుంభమేళాలో వచ్చి స్నానాలు ఆచరిస్తుంది. ఈ సంవత్సరము 2025 ఒక పక్క ఏదో భయంతో ఉన్న వారందరికీ కూడా ఎలాంటి భయాందోళనలు లేకుండా దైవీక శక్తిని పొందే అత్యుత్తమమైన కుంభమేళాని మనం ఇప్పుడు మన భారతదేశ క్షేత్రంలో నిర్వహించుకోవడం అనేది విశేషము. అనాదిగా 1894 జనవరి నుంచి ఇప్పటి 2025 వరకు కూడా మనకి తెలిసిన లెక్కలైతే కుంభమేళాల గురించి ఉన్నాయి. ఇక ఈ కుంభమేళాలో అత్యంత విశిష్టమైన రోజులు కూడా చెప్పడం జరిగిందండి. వాటిల్ని మనం ఒకసారి కనుక పరిశీలించుకుంటే 2025 జనవరి 13 పుష్య పౌర్ణమి, 2025 జనవరి 14 మకర సంక్రాంతి, అలాగే మౌని అమావాస్య, ఆరు మనకి మహాశివరాత్రి అండి. ఇంకా చెప్పక్కర్లేదు. జనాన్ని ఈసారి ఎవ్వరూ అక్కడ ఆపలేరు, పట్టుకోలేరు కూడా. మిలియన్ల జనం వచ్చే అవకాశం ఉందని కూడా ఈ డేట్లను బట్టి గవర్నమెంట్ అక్కడ లెక్కలు వేసుకుని ఏర్పాట్లు చేస్తున్నారట యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ. అలాగే మౌని అమావాస్య 29, అది ఇంకా విశేషం. మనం మామూలుగానే గోదావరి స్నానాలు, నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆచరిస్తాం మౌని అమావాస్య నాడు. మరి కుంభమేళా ఉన్నప్పుడు జనాలు ఖచ్చితంగా అందరూ కూడా ఓపీ చేసుకుని ఇక్కడికి వెళ్ళడమే జరుగుతుంది. అలాగా అత్యంత పవిత్రమైన ఫిబ్రవరి 3వ తారీఖు వసంత పంచమండి, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి, మధ్యలో మళ్ళా భీష్మ ఏకాదశి ఒకటి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా విశేషమైన రోజులు. లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పార్వతీ పరమేశ్వరుల్ని తలుచుకుని కాలపురుషుడైనటువంటి కాలాన్ని మనకి ఎప్పుడు ప్రతినిత్యం చెప్పే బ్రహ్మదేవుణ్ణి, సృష్టికర్తని, స్థితి లయ కారకుల్ని తలుచుకుంటూ ఈ కుంభమేళా స్నానాలు ఆచరించి అందరూ కూడా పవిత్రులు కాగలరు. ఇంకా మరొక మాట, ప్రయాసలతో కూడి ఆరోగ్యాలు బాగోలేని వారు వాళ్ళు మీ ఇళ్ళ దగ్గర కూర్చుని మీరు నమస్కారం చేసుకుని గంగే జమునే చైవ గోదావరి నర్మదే సింధు కావేరి అని చెప్పి మంత్రం చెప్పుకు స్నానం చేయండి. ఎవరైనా వెళ్ళి వస్తే ఆ నీళ్లు జిమ్ముకోండి తప్ప అనవసరంగా చిన్నపిల్లల్ని, చంటి పిల్లల్ని తీసుకుని ప్రయాణాలు చేసి మీ ఆరోగ్యాలు పాడు చేసుకుని మీరు అక్కడ ఈ స్నానాలు ఆచరించడం అనేది కష్టమైన వాళ్ళు వెళ్లకుండా ఉండడం అనేది మంచిది. ఈ కుంభమేళ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లోను, గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగమ స్నానాలు ఉన్న ఘాట్లలో మాత్రమే జరుగుతుంది. ఇది ఎక్కడెక్కడ ఈ పాయలు ఉన్నాయో ఆ పాయలలో, ఆ నదీ పాయలలో మాత్రం జరగదండి. ఇవి ఈ ప్రదేశాల్లో మాత్రమే చెప్పబడింది. ఎందుకంటే మనం ముందు కథలో చెప్పుకున్నాం కదా, జగన్మోహిని అవతారంలో ఉన్న విష్ణువు ఆ కలస పాత్ర పట్టుకుని బయలుదేరి పరిగెట్టుకుంటూ వెళ్ళేటప్పుడు రాక్షసులకు అందకుండా దేవదానవ యుద్ధ సమయంలో అమృత బిందువులు పడిన ప్రదేశాలు కాబట్టి వీటికి మాత్రమే ఆ ప్రత్యేకత ఉన్నది. అది మనకి కుంభమేళాలు. ఈ కుంభమేళాని మనం ఈ సంవత్సరం మకర సంక్రాంతి, శివరాత్రి, భీష్మ ఏకాదశి, వసంత పంచమి, అలాగే పుష్య పౌర్ణమి స్నానాలు మాత్రం అత్యంత విశేషమైనవిగా మనకి చెప్పబడుతోంది. అందుకని ఎవరు వెళ్ళినా కూడా అందరూ జాగ్రత్తగా క్షేమంగా రండి, ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. కుంభమేళా యొక్క విశిష్టతని మీ ముందు ఉంచాము, తెలుసుకోండి, 10 మందికి చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. స్వస్తి.